నమస్తే అండి, నేను డాక్టర్ సింధూరి, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్, సెంటినీ హాస్పిటల్, విజయవాడ. ఆస్మా పేషెంట్స్ కి కామన్ గా ఉండే ఒక కన్సర్న్, మేము ఎటువంటి ఫుడ్స్ అవాయిడ్ చేయాలి అనేది. ఆస్మా అనేది ఒక ఇన్ఫ్లమేటరీ డిజీజ్. సో మనం తీసుకునే ఫుడ్ లో మన ఇన్ఫ్లమేషన్ ని పెంచే సబ్స్టెన్సెస్ ఏమన్నా ఉంటే దాని వల్ల మనకి ఇన్ఫ్లమేషన్ ఎక్కువై ఆస్మా సిమ్టమ్స్ అనేది ఎక్కువ అవడం జరుగుతుంది. పర్టికులర్లీ జంక్ ఫుడ్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్. ఈ ప్రాసెస్డ్ ఫుడ్ లో మనకి ట్రాన్స్ ఫ్యాట్స్ అలాగే సాల్ట్స్ ఎక్కువగా ఉండడం వల్ల వీటిని తీసుకున్నప్పుడు మనకి ఇన్ఫ్లమేషన్ పెరిగి ఆస్మా యొక్క తీవ్రత పెరగచ్చు. నెక్స్ట్, సల్ఫైడ్ కంటైనింగ్ ఫుడ్స్. ఈ డ్రై ఫ్రూట్స్, వైన్, ప్రాన్స్, పచ్చట్లు, ఇలాంటి వాటిలో మనకి సల్ఫైట్ అనే కాంపౌండ్ ఉంటుంది. కొంతమంది ఆస్మా పేషెంట్స్ సల్ఫైట్ కాంపౌండ్స్ కి సెన్సిటివ్ గా ఉండడం వల్ల వీటిని కన్జ్యూమ్ చేసిన తర్వాత మనకి ఆస్మా సిమ్టమ్స్ అనేది ఎక్కువడం జరుగుతుంది. అలాగే కలర్స్ లేదా అడిటివ్స్. కలర్ వేసిన ఫుడ్, పర్టికులర్లీ ఎల్లో ఫుడ్ కలర్ అలాగే MSG వంటి అడిటివ్స్ ఉన్న ఫుడ్ తీసుకోవడం వల్ల చాలా మంది ఆస్మా పేషెంట్స్ కి ఆస్మా యొక్క తీవ్రత ఎక్కువ అవడం జరుగుతుంది. నెక్స్ట్, సాలిసిలేట్స్ కంటైనింగ్ ఫుడ్. కొన్ని టొమాటోస్ లేదా కాఫీ లేదా కొన్ని రకాల స్పైసెస్ లో మనకి సాలిసిలేట్స్ ఉంటుంది. చాలా మంది ఆస్మా పేషెంట్స్ కి మాకు టొమాటోస్ తినగానే లేదా పులుపు తినగానే ఆస్మా యొక్క తీవ్రత ఎక్కువ అవుతుంది అని చెప్తా ఉంటారు. జనరల్ గా వాళ్ళకి ఇది సాలిసిలేట్ కి సెన్సిటివ్ గా ఉండడం వల్ల జరుగుతుంది. సో ఈ పైన చెప్పిన ఫుడ్స్ అన్ని మనం అవాయిడ్ చేయడం వల్ల ఆస్మా అనేది ట్రిగర్ అవ్వకుండా చూసుకోవచ్చు. అలాగే ఆస్మా పేషెంట్స్ ఒక ఫుడ్ డైరీ అనేది మెయింటైన్ చేసి వాళ్ళు ఏదైనా పర్టికులర్ రోజు సిమ్టమ్స్ ఎక్కువగా వస్తూ ఉంటే వాటిని నోట్ చేసుకొని ఆ రోజు ఏం తిన్నారు, నెక్స్ట్ టైం అదే మీకు రిపీట్ అవుతా ఉంటే కనుక సాధ్యమైనంత వరకు ఆ ఫుడ్స్ ని అవాయిడ్ చేస్తే బెటర్.